చేస్తున్నట్టుగా వెల్లడి. రైట్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్కు కొంత సమయం పట్టొచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిఇఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ ఏడాది డిసెంబర్ లోపు అంటే 6 నెలల లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది అన్నారు. అయితే అసెంబ్లీ నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మృతిపై సమాచారం అందిన వెంటనే ఆ గెజిట్ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్లు వెల్లడించారు. ఇప్పటికే దేశంలో ఇతర 2-3 రాష్ట్రాల్లో ఖాళీ అయిన స్థానికులకు ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇప్పట్లో నోటిఫికేషన్ రాకపోవచ్చని అంచనా వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారమే ఉప ఎన్నిక నిర్వహిస్తామని సుదర్శన్ రెడ్డి చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,87,206 మంది ఓటర్లు ఉన్నారని, ఈ నియోజకవర్గంలో స్లమ్ ఏరియాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇక మంగళవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో సీఈఓ సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓటర్ ఐడికి ఆధార్ కార్డు లింక్ తప్పనిసరి కాదని, అది పూర్తిగా ఆప్షనల్ అని తెలిపారు. ఒకవేళ తప్పనిసరి చేస్తే ఓటర్లపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 67% మంది ఓటర్ ఐడికి ఆధార్ కార్డును లింక్ చేసుకున్నారని, ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఇది 84% ఉందని తెలిపారు. డబుల్ ఓటర్లు తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నదని అన్నారు. అయితే ఇప్పటివరకు 58,000 మంది డబుల్ ఓటర్లు తొలగించగా వారిలో 30,000 మంది ఏపీ, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల్లోనూ నమోదై ఉన్నారని గుర్తించినట్టు చెప్పారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన రిఫరెన్స్లతోనే ఓటర్లను రాష్ట్ర ఓటర్ జాబితా నుంచి తొలగించినట్టుగా పేర్కొన్నారు. ఇక ఒక్క పోలింగ్ స్టేషన్లో 1000 మంది ఓటర్లంట. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కొత్త సంస్కరణలు తీసుకొచ్చిందని సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. పోలింగ్ స్టేషన్లో ఓటర్ల సంఖ్యను 1,500 నుంచి 1000కి తగ్గించినట్టు తెలిపారు. దీనివల్ల పోలింగ్ స్టేషన్ల సంఖ్య, బూతుల సంఖ్య పెరుగుతాయని చెప్పారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో హైరైజ్ బిల్డింగ్స్, గేటెడ్ కమ్యూనిటీలను ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లకు ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. పోలింగ్ కేంద్రం వద్ద ఆంక్షల దూరాన్ని 200 మీటర్ల నుంచి 100 మీటర్లకు తగ్గించారని, ఇకపై పోలింగ్ సెంటర్ల వద్ద మొబైల్ ఫోన్ల కోసం డిపాజిట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా వివరించారు. ఈ నెల 26-27 తేదీలో ఢిల్లీలో బిఎల్ఓలకు కేంద్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇస్తున్నట్టు సుదర్శన్ రెడ్డి తెలిపిరాట. అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంది? జూబ్లీహిల్స్ మీ అందరికీ తెలుసు, మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనారోగ్య సమస్యతో కన్నుమూసిరు గత 15 రోజుల కిందట. సో అక్కడ ఉప ఎన్నికలు తథ్యమైనవి. సో అనివార్య కారణాల వల్ల ఉప ఎన్నికలు వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఎవరైతే సిఇఓ సుదర్శన్ ఉన్నారో, రాష్ట్ర ఎన్నికలకు సంబంధించినటువంటి సిఇఓ ఎవరైతే సుదర్శన్ ఉన్నారో, స్టేట్ ఎలక్షన్ సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈయన సుదర్శన్ రెడ్డి క్లియర్గా చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు సుదర్శన్ రెడ్డి గారు? రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఏం చెప్తా ఉన్నారు అంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకు సమయం అంటే, దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కొన్ని ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చిన నేపథ్యంలో మరి వాటితో జరగాల్సి ఉండాలంటే ఇంతకుముందే మనకు టైం పట్టేది. అంటే ఇంతకుముందే కొంత ఆలస్యమైన ఉంటే, అంటే ఇతర రాష్ట్రాలు కూడా ఆలస్యమైన ఉంటే ఆ రెండు కలిపి వచ్చేది. బట్ ఇప్పటికే మనం ఆలస్యమైంది కాబట్టి, అంటే ఆ షెడ్యూల్ వచ్చిన తర్వాత మరి ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అకాల మరణంతో ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి సో కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా ఇది జూన్ కాబట్టి డిసెంబర్లో ఉండాలంటే 6 నెలల లోపలనే డిసెంబర్ లోపే ఎన్నికలు జరగాలి. బట్ కొంత ఆలస్యం అవుతున్నది. ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేతిలో ఉండదు, కేంద్ర ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ మేరకే మరి ఈ ఉప ఎన్నిక జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని చెప్పేసి సుదర్శన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది. ఇక ఆధార్ కార్డు ఓటర్ ఐడికి లింక్ చేయడం అనేది తప్పనిసరి కాదు, ఆప్షనబుల్. ఇప్పటికీ 84% మంది గ్రామాల్లో ఓవరాల్గా 67% మంది లింకప్ చేసుకున్నారు. సో ఇట్లా లింకప్ చేసుకోవడం వల్ల తమిళనాడు కానీ, ఏపీ కానీ, కర్ణాటక సంబంధించినటువంటి ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళ ఓటర్ని మరి కట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా 30,000 నుంచి 40,000 ఓటర్ల జాబితా నుంచి వాళ్ళ ఓటును కట్ చేసిరట ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. సో చూద్దాం, 30,000 డబల్ ఓట్లను తొలగించిరట. అంటే అక్కడ తమిళనాడులో ఓటు ఉంటుంది, ఇటు తెలంగాణలో ఓటు ఉంటుంది. అటు ఆ ఏపీలో ఓటు ఉంటుంది, ఇటు తెలంగాణలో ఓటు ఉంటుంది. ఇట్లా డబల్ ఓటు ఉన్న వాళ్ళ 30,000 ఓట్లను తొలగించిరట. ఇక ఒక్కో పోలింగ్ స్టేషన్ ఇక్కడ నుంచి 1000 మంది ఉంటారట. అంటే పోలింగ్ రూల్స్ కూడా మార్చాడు. గతంలో 1,500 మందికి ఒక పోలింగ్ బూత్ ఉండే, 200 మీటర్లలో పోలీసు ప్రొటెక్షన్ ఉండేది, మొబైల్ ఫోన్లు కొంతమంది పెట్టుకొని పోయేది. ఇప్పుడు అట్లా కాదు. ఈసారి ఉప ఎన్నికలైనా ఇంకా ఏ ఎన్నికలైనా కూడా పోలింగ్ బూత్కు 100 మీటర్ల దూరంలో పోలీసు ప్రొటెక్షన్ ఉంటుంది. 1000 మందితోటే పోలింగ్ బూత్లో ఓటింగ్ నడుస్తుంది. అండ్ దానికి తోడు మొబైల్ లాంటివి
పైన ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటే అక్కడ డిపాజిట్ చేసిపోయి ఓటేసి వచ్చినాక తీసుకోవాలి. ఇటువంటి ఫెసిలిటీ కల్పిస్తూనే గ్రేటర్ కమ్యూనిటీ కానీ లేకపోతే హై రేంజ్డ్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, అక్కడనే మరి పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందంట. ఎందుకంటే మనం చూస్తుంటాం హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవ్వరు ఓట్ల ఎన్నిక ముంగలికి రారు. మొన్న అసెంబ్లీ ఎన్నికలు కూడా చూసినాం, మనం పార్లమెంట్ ఎన్నికలు కూడా చూసినాం. 90% గ్రామాలలో ఓటింగ్ నమోదు అయితే ఇక్కడ 25-30% కూడా ఓటింగ్ నమోదు కాదు. ఎందుకంటే చదువుకున్నాడు ఎవడు కూడా ఓటు వచ్చి వేయలేనటువంటి పరిస్థితి. సీరియర్ దానికి టైం ఉంటుంది, ఛాయ్ దానికి టైం ఉంటుంది, విందు వినోదాలకు మరి విలాసవంతమైన జీవితాలు గడపడానికి టైం ఉంటుంది. కానీ చదువుకున్నోడికి 10 నిమిషాలు లైన్లో నిలబడి ఓటేసే టైం మాత్రం ఉండదు. సో అసొంటోళ్ళ కోసం మరి ఇంటికాడికి సేవలు, ఇక మీరు ఆ గ్రేటర్ కమ్యూనిటీ నుంచి ఆ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల నుంచి ఆ కాలనీ నుంచి మరి వచ్చి ఏం ఓటేస్తారు, మేమే ఆడికి వస్తామని మరి కేంద్ర ఎన్నికల కమిషను ఇక కొత్తగా ప్లాన్లు చేస్తుందంట. అంటే గ్రేటర్ కమ్యూనిటీ కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లలోనే మరి పోలింగ్ స్టేషన్ పెట్టి ఓటు వేయించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు. అప్పటిదప్పుడే ఫాస్ట్ ఫుడ్ వాడు ఎట్లయితే మనకు నూడిల్స్ ఇవన్నీ ఫ్రైడ్ రైస్ చేస్తాడో అట్లా పోలింగ్ కేంద్రాలని ఇక పెద్ద పెద్ద కాలనీలలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో మరి గ్రేటర్ కమ్యూనిటీలలో పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి అక్కడ ఓటు వేయించే దిశగా పోతున్నదట ఈ ఎన్నికల కమిషన్. సో దానికి సంబంధించిన వార్తనే మనకు కనబడతా ఉంది. సో కొంత సమయం అయితే పడుతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు. ఇప్పట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఇక లేనట్లే. ఇక బనకచర్ల హీట్ గురించి చెప్పుకున్నాం, కమోని లొంగిపో అని చెప్పుకున్నాం, ఆల్మోస్ట్ ఇక 15 రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ చెప్పుకున్నాం, ఆల్మోస్ట్ అన్ని వార్త